మనం రెడీగా ఉంచుకున్న ఈ టొమాటో ఆనియన్ పేస్ట్ ఉంటుంది కదా, అది దీనిలోనే మిక్స్ చేయాలి. అలా మిక్స్ చేసిన తర్వాత కొంచెం సేపు ఈ పచ్చి అంతా పోయే వరకు ఉడకనివ్వాలి మూత పెట్టి. సో అలా ఉడుకుతున్నప్పుడు మనం చపాతీ పిండి కలుపుకొని దాన్ని రెడీ చేసుకోవచ్చు. తర్వాత ఇది ఉడికిన తర్వాత మనం దీంట్లోనే కొంచెం లైట్గా బటర్ కానీ అలాగే కొత్తిమీరతో కానీ గార్నిష్ చేసుకోవచ్చు. సో ఇలా ఉడకడం అయిపోయిన తర్వాత అంతా పచ్చంతా పోయిన తర్వాత అప్పుడు మనం వేయించి పక్కకు పెట్టుకున్న జీడిపప్పులు ఉన్నాయి కదా, అవి కూడా దీంట్లో మిక్స్ చేసుకోవచ్చు. చూసారా ఎలా ఉడుకుతుందో. సో ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పులు కూడా దీంట్లో వేసి మిక్స్ చేసుకొని తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవచ్చు. జీడిపప్పు వేస్తున్నాం.